రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనం మొదటగా స్టార్ క్యాంపెయినర్లుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్లుగా బరిలోకి దిగి ప్రచారం చేసినటువంటి అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి, అలాగే స్టార్ క్యాంపెయినర్ గా స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కూడా తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి మహారాష్ట్రలో ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో స్వయాన ముఖ్యమంత్రి వచ్చి పక్క సరిహద్దు ప్రాంతాలైనటువంటి ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు. బట్ బీజేపీ తరఫున ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం వచ్చింది. ఎందుకంటారు? అంటే కారణం ఏ ఇంపాక్ట్ వర్క్ చేసింది అంటారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకు, బీఆర్కే న్యూస్ వారికి, మీకు అందరికీ కూడా నా నమస్కారాలు. అంటే ఇక్కడ ఫ్రీజ్ అయిపోయారు. సో మనం కాంగ్రెస్ మీరు ఇప్పటి వరకు చూసిన ఫలితాలకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? లేకపోతే శివసేన ఎంపీ ఇందాక సంజయ్ రౌత్ గారు అయితే ఒక సంచలన ఆరోపణ చేస్తారు, ఇంకా రిజల్ట్ కూడా పూర్తిగా రాకముందు ఒప్పించిన పరిస్థితి. అంటే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన ఓటర్లను ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలని నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా గారు గుర్తించారు కాబట్టి ఆయన అక్కడికి ప్రచారానికి తీసుకువెళ్ళి ఎక్కడైతే హిందూ సంబంధించిన ఓట్లు, అదేవిధంగా తెలుగువారు, ముఖ్యంగా తెలుగు వారికి సంబంధించిన ఓటర్లు ఎక్కడైతే ఉంటారో ఆయా నియోజకవర్గాలు దాదాపు 10 బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. ఆ 10 బహిరంగ సభల్లో కూడా ఆయన తనదైన శైలిలో వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ రోజు మనం ఫలితాలను కూడా చూసినట్లయితే 2218 దగ్గర వెళ్తా ఉంది బీజేపీ మహాయుతి కూటమి. సో దానిలో కూడా మన పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో అవన్నీ కూడా బీజేపీ గెలుచుకుంటున్న పరిస్థితి ఈ రోజు మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంకోటి కూడా చూడొచ్చండి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మైనార్టీ ఓట్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి ప్రత్యర్థిగా బీజేపీ మైనార్టీకి సంబంధించిన ఓటర్లని కొద్దిగా దూరంగా పెడుతుంది, మైనార్టీలు వ్యతిరేకిస్తారనే దానిని చూస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీని మన తెలంగాణకు సంబంధించిన ఎంఐఎం దారుణంగా దెబ్బతీసిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు 15 అసెంబ్లీ స్థానాలు పోటీ చేసింది. అన్నింటిలో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ వెనకబడిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు అసలు మహావికాస్ అఘాడీ కూటమి దాదాపు 50 నుంచి 70 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతున్న నేపథ్యంలో ఇంకా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కొంతమంది ఎంపీలు వెళ్ళి పర్యటించి అక్కడ ప్రచారం చేసిన నేపథ్యం కూడా అక్కడ మనకి ఓటర్ల ఇప్పుడు వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే అక్కడ అన్ని ఘోర పరాజయం పాలైనట్టుగా కనిపిస్తాం. సో ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే లోక్సభ ఇప్పుడు సంజయ్ రౌత్ గారు ఇప్పుడే ఆల్రెడీ మన మహావికాస్ అఘాడీ ప్రజా తీర్పు కాదు, ట్యాంపరింగ్ చేశారని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒకటి చూడాలండి. ప్రధానంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓటమి చెందినప్పుడు ఇప్పటికీ ఆయన ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే గెలిచారనేది నిత్యం చెప్తానే ఉంటారు. డిబేట్ లో కావచ్చు, లేదా పత్రికల్లో కావచ్చు, వాటిలో కావచ్చు చెప్తా ఉంటారు. అదేవిధంగా హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే మొదట ఆరోపణ చేసింది ఈవీఎంల మీద. ఇప్పుడు సంజయ్ రౌత్ శివసేనకు సంబంధించిన ఎంపీ ఆయన అనేది ఏంటంటే ఆయన ఒక రీజనింగ్ చెప్తారు. అసలు మే జూన్ లో జరిగిన ఫలితాలు వచ్చాయి. అప్పుడు దాదాపు కేవలం 128 స్థానాల్లో మాత్రమే బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. 151 స్థానాల్లో మహావికాస్ అఘాడీ ఆధిక్యాన్ని కనబరిచింది. అలాంటి స్థితిలో ఈ కేవలం 5 నెలల కాలంలోనే ఇంత పెద్ద స్థాయి అంటే దాదాపు 100 స్థానాలు 90 స్థానాలకు పైగా ఇప్పుడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఉంది. అంటే సంథింగ్ ఏదో జరిగింది, దానికి రెఫరెన్స్ చెప్తా ఉన్నారు ఆయన. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జరిగింది అనేది ఆయన ఆరోపణ. సరే, అది యాక్చువల్ గా ఇక్కడ మనకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అది ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళారు, అవన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఓటమి చెందిన పార్టీలు, భంగపాటుకు గురైన పార్టీలు ఇక్కడ ఏవైతే ఈవీఎంలు అనేది వాదన తేవటం, ఓటమికి సాకులుగా చెప్పడం అనేది ఇక్కడ మనకి ఇదే ఈవీఎంలు నిజంగా అయి ఉంటే ప్రియాంక గాంధీ గారు అక్కడ 1,24,000 ఓట్లు ఇప్పుడు దగ్గర వస్తా ఉంది, ఇంకా పెరగచ్చు అంటా ఉన్నారు. మరి ఆమె ఎందుకు ఓడించరు? అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా సంబంధించి ఇప్పుడు 50 స్థానాలు దాటేసింది అక్కడ జేఎంఎం. సో ఇవన్నీ చూసినట్లయితే మరి అక్కడ ఎందుకు ఆ విధంగా ఆధిక్యాన్ని కనబరుస్తుంది? అక్కడ ఎందుకు ఈవీఎంలను ట్యాంపర్ చేయలేకపోయారు? అక్కడ కూడా బీజేపీనే కదా ఉంది. సో ఇవన్నీ కూడా చాలా ప్రజల్లో చర్చనీయాంశంగా మారతాయి. ఇక్కడ మనకి బీఆర్ఎస్ కూడా అదే చూపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అదే ఆరోపణలు చేశారు, ఈవీఎంలు గెలిచారు, ఈవీఎంలతో గెలుస్తున్నారని చెప్పేసి. అసలు ఈవీఎంలతో గెలుపు అనే ఆరోపణలు రావడం కూడా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే
అభిప్రాయాల్ని, ప్రజల యొక్క స్పందనని, ఈ రాజకీయ పార్టీలు ఏదైతే ఓటమి చెందాయో అవన్నీ కూడా కించపరుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పోనీ వాళ్ళు హర్యానాలో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు కారణమైన చెప్పినప్పుడు దాని దిశగా వాళ్ళు సీరియస్ గా తీసుకొని దాని మీద పోరాటం చేసిన సందర్భం ఉందంటే 4 రోజులు ఆరోపణలు చేయడం వదిలేయటం. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఈవీఎంల సమాధానం ద్వారా దానికి గెలిచే సమాధానం ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలు నాయకులు అంటారు, గారు దానికి బాలకోటయ్య సీరియస్ గా గారు పోరాటం